ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ధర్మదేవతలు కొలువై ఉన్న ఆలయం. భక్తుని భక్తికి మెచ్చి సాక్షాత్తు మహాశివుడి వారింట కొలువై ఉన్న శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథేశ్వర ఆలయాన్ని ఈరోజు దర్శించుకుందాం పదండి. ధర్మానికి మారుపేరైన ధర్మస్థల కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ప్రముఖ పవిత్ర క్షేత్రాల్లో ఒకటి. ఇది శ్రీ మంజునాథేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం నేత్రావతి నది ఒడ్డున బెల్తంగడి తాలూకాలో ఉంది. కర్ణాటక ట్రిప్ భాగంగా శృంగేరి శారదా పీఠాన్ని దర్శించిన మేము 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ధర్మస్థల ఆలయానికి వచ్చేసాం. ధర్మస్థల వెళ్లే మార్గ మధ్యలో రోడ్డు చూస్తున్నారు కదా, రోడ్డు బాగానే ఉంది, చుట్టూ అడవి, క్లైమేట్ కూడా సూపర్గా ఉందండి. కాకపోతే హెయిర్ పిన్ బెండ్స్ కలిగి ఉంది రోడ్డు, కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. డైలీ మార్నింగ్ హోటల్ నుండి బయలుదేరగానే ఫస్ట్ థింగ్ పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నాం. మన హైదరాబాద్తో పోలిస్తే పెట్రోల్ డీజిల్ కాస్ట్ ఇక్కడ తక్కువే ఉన్నాయి. చుట్టూ ఉన్న నేచర్ని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ధర్మస్థల బెంగళూరు నగరానికి సుమారు 350 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఫ్లైట్లో ఇక్కడికి రావాలనుకునేవారు మంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుండి లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా 57 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ధర్మస్థలకి చేరుకోవచ్చు. ట్రైన్ ద్వారా ఇక్కడికి రావాలనుకునేవారు మంగళూరు రైల్వే స్టేషన్ నుండి ధర్మస్థల 72 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళాలనుకునేవారు మంగళూరుకి వెళ్ళి అక్కడి నుండి ధర్మస్థలకి చేరవచ్చు. మన తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల నుండి వీక్లీ 2 టైమ్స్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. బెంగళూరు నుండి కూడా కేఎస్ఆర్టీసీ ద్వారా ధర్మస్థలకి చేరవచ్చు. ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయానికి ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుండి మంజునాథేశ్వర స్వామి వారిని దర్శించడానికి ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ రౌండ్ అబౌట్ తిరిగి ఆపోజిట్లో కనిపిస్తున్న కమాన్ లోపలికి ఎంటర్ అవుతే ఆలయం దగ్గరికి చేరుకుంటాం. ధర్మస్థల ఆలయాన్ని సుమారు 800 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఆలయంలో మహాశివుని మంజునాథునిగా పూజిస్తారు. ఆలయ పరిరక్షణ జైన్ కుటుంబీకులు నిర్వహిస్తారు, కానీ పూజలు మాత్రం వైష్ణవ మధ్వ బ్రాహ్మణులు చేస్తారు. ఇది హిందూ జైన్ మిళిత సాంప్రదాయాలకు భిన్నంగా మన భారతదేశంలోనే అరుదైన ఆలయాల్లో ఒకటిగా నిలిచింది ధర్మస్థల ఆలయం. చూస్తున్నారు కదా మంజునాథ స్వామివారి ఎంత విశాలమైన ఆలయ ప్రాంగణం ఉందో. ఆపోజిట్లోనే దూరంగా కనిపిస్తోంది చూడండి వైట్ కలర్ బిల్డింగ్, అదే స్వామివారి ఆలయం. రైట్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ సత్రాలు. ఇక్కడ ఆపోజిట్లోనే గంట కూడా ఉంది చూడండి. ధర్మస్థలి అనే పేరుకు తగ్గట్లుగా ధర్మదేవతలు ఉంటారు కాబట్టి గంటని అలా సింబాలిక్గా పెట్టారు. ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో కూడా మహాశివుని ఎత్తైన విగ్రహం ఉంటుంది. నందీశ్వరుడు శివుడు కలిసి ఉంటారు అక్కడ. ఇప్పుడు పార్కింగ్ ఖాళీగా కనిపిస్తుంది, కానీ పండగ పర్వదినాల్లో ప్రతి సోమవారం లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించడానికి వస్తారు. అప్పుడు ఇదంతా కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంటుంది. అసలు ఇసుక వస్తే రాలనంత జనం ఈ ఆలయానికి వస్తుంటారు. ధర్మస్థలలో స్టే చేయాలనుకుంటే ఆలయానికి సంబంధించిన గెస్ట్ హౌస్లు అవైలబుల్ ఉన్నాయండి. ఈ రూమ్స్ని మీరు ఆన్లైన్ ద్వారా ధర్మస్థల అఫీషియల్ వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రధాన ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో నేత్రావతి నదిలో ఇక్కడికి వచ్చే భక్తులు స్నానమాచరించి దర్శనానికి వెళ్తారు. ఆలయ స్థల పురాణం ప్రకారం కొన్ని దశాబ్దాల పూర్వం మల్లార్మడిలోని ధర్మస్థలను కుడుమగా అని పిలిచేవారు. ఇక్కడ బీర్మన్నా అనే జైన్ సైనికాధికారి తన భార్య అమ్మో బల్లాతితో నివసించేవారు. వారి నిరాడంబరత, ఆరాధనీయతచే గ్రామస్తులచే గౌరవించబడేవారు. వారు గ్రామస్తుల పట్ల ఔదార్యం, సేవాభావం కలిగి ఉండేవారు. ఒకానొక రోజు ధర్మదేవతలు కాలరాహు, కలర్కలై, కుమారస్వామి, కన్యాకుమారి అనే నలుగురు ధర్మదేవతలు మానవ రూపంలో ధర్మరక్షణ, ధర్మస్థాపన కోసం అనువైన ప్రదేశాన్ని వెతుకుతూ జైన్ దంపతులు నివసిస్తున్న ఈ ఇంటికి వచ్చారు. ఆ దంపతులు వారిని ఆహ్వానించి సకల మర్యాదలతో గౌరవించారు. ఆ రాత్రి ధర్మదేవతలు హెగ్డే కలలో కనిపించి తమ సేవకు తమ ఇంటిని సమర్పించాలని ఆదేశించారు. అందుకు ఆ దంపతులు తమ ఇంటిని ధర్మస్థలంగా అప్పగించి ధర్మదేవతల విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు.
ధర్మస్థలిలోని శివలింగాన్ని అన్నప్ప దైవం అనబడే గ్రామదేవతచే ప్రతిష్ఠించబడిందని, అన్నప్ప దైవం అనుగ్రహం హెగ్డే కుటుంబీకులకు ఉందని ఇక్కడి వాళ్ళు భావిస్తుంటారు. పూర్వము హెగ్డే కుటుంబ సభ్యుడు ఆ ఊరిలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని గ్రామదేవత అయిన అన్నప్ప దైవం ముందు అనుకుంటాడు. రెండవ రోజు ఉదయాన్నే హెగ్డే ఇంటి ముందు శివలింగం ప్రతిష్ఠించబడి ఉంటుంది. అది ఇక్కడికి ఎలా వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత ఆ శివలింగం మంగళూరు ఆలయంలోనిదని తెలిసి ఇక్కడికి ఎలా వచ్చిందని ఇంకెంతో ఆశ్చర్యపోయారు ఆ గ్రామస్తులంతా. సుమారు 16వ శతాబ్దంలో జైన్ దంపతుల వారసుడైన శ్రీ దేవరాజుల హెగ్డే గారు ఉడిపిలోని వరదరాజ స్వామిని ధర్మస్థలికి ఆహ్వానించారు. స్వామీజీ గారు సంతోషంగా వచ్చారు, కానీ ఇక్కడికి వచ్చాక మంజునాథ స్వామికి వేద మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ జరగలేదని భిక్షని నిరాకరించారు. తర్వాత హెగ్డే గారు స్వామీజీ గారితో వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా శివలింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేయించారు. తర్వాత వరదరాజ స్వామి గారు ఈ ఆలయానికి ధర్మస్థల అని నామకరణం చేశారు. భక్తుని భక్తికి మెచ్చి భగవంతుడు వారింట వెలిసిన ధర్మస్థల ఆలయాన్ని సుమారు 800 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఆలయ నిర్మాణ శైలి కేరళ శిల్పకళలో చెక్క, గ్రనైట్ మరియు శాండిల్వుడ్తో నిర్మించారు. భక్తులు దర్శనానికై వెళ్లే క్యూ లైన్స్ మరియు కారిడార్స్ నీట్ అండ్ హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. మోడర్నైజ్ టెంపుల్స్కి ఆదర్శంగా ఉంది ఈ ఆలయం. ఈ ఆలయంలోని మంజునాథ స్వామిని దర్శించిన మాత్రాన్నే భక్తులు తెలిసి తెలియక చేసిన పాపాలు, గ్రహ దోషాలను పోగొట్టడంతో పాటు వారి కోరికలను నెరవేరుస్తారని ఎంతో భక్తి శ్రద్ధలతో దేశ నలుమూలల నుంచి ఎందరో మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. కార్తీక మాసంలో 5 రోజుల పాటు కొనసాగే లక్ష దీపోత్సవంలో ప్రతిరోజు 1,00,000 మంది వరకు భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు స్వామిని దర్శించడానికి. ఆఖరి రోజున రథోత్సవాన్ని బంగారు రథంలో స్వామివారిని కూర్చోపెట్టి మాడవీధులన్నీ ఊరేగిస్తూ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులో పాల్గొనడానికి కూడా దేశం నలుమూల నుండి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. శ్రీ మంజునాథేశ్వర స్వామి ఆలయ గోపురం బంగారు తాపడంతో ఉంటుంది. మరోవైపు పార్వతీమాత 4 ధర్మదేవతలతో దర్శనమిస్తారు. వినాయక స్వామి, అన్నప్ప దైవం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఉప ఆలయాలుంటాయి ఇక్కడే. శ్రీ ధర్మస్థల క్షేత్రంలో మహాశివరాత్రి, మకర సంక్రాంతి, గణేష్ చతుర్థి, నాగపంచమి, శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయంలో. ఆలయ నిర్వహణ జైన్ కుటుంబీకులు నిర్వహిస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నపూర్ణ అన్నప్రసాదాలయంలో ప్రతిరోజు కొన్ని వేల మంది ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ప్రతిరోజు ఇక్కడ భోజనంలో 6 రకాల వంటలు చేస్తారు. ఈ పరంపరను కొనసాగిస్తున్నది డాక్టర్ వీరేంద్ర హెగ్డే, ధర్మస్థల ఆలయ చీఫ్ అడ్మినిస్ట్రేటర్. నాటి నుండి నేటి వరకు ఈ 800 సంవత్సరాలలో 21 తరాలుగా ఈ ఆలయ నిర్వహణలో ఉన్నారు. ఇక్కడ భక్తులు కేవలం భోజనం మాత్రమే చేయరండి, డొనేషన్స్ కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ మొక్కులు తీరాక తులాభారం ద్వారా భోజన సామాగ్రిని ఇస్తారు. నేను ఈ ఆలయానికి రావడం ఇదే మొదటిసారండి. ఇదేంటి ఇల్లులా ఉంది అని అనుకున్నాను మొదట్లో. తర్వాత తెలిసింది భక్తుని భక్తికి మెచ్చి సాక్షాత్తు ఆ మహాశివుడే భక్తుని ఇంట వెలిశాడని. దాంతో ఆ భక్తుడు తను ఉంటున్న ఇంటిని ఆలయంగా మార్చేశాడని. శ్రీ మంజునాథేశ్వర స్వామివారిని దర్శించే భక్తులకు స్వామివారికి సమర్పించిన గంధాన్ని ప్రసాద రూపంగా ఇస్తారు. ప్రస్తుతం ధర్మస్థల క్షేత్ర పాలకునిగా 21 అధికారి పీఠాన్ని పద్మభూషణ్ డాక్టర్ శ్రీ వీరేంద్ర హెగ్డే గారు నిర్వహిస్తున్నారు. శ్రీ ధర్మస్థల క్షేత్ర చరిత్ర ఆధారంగా చిరంజీవి అర్జున్ నటించిన శ్రీ మంజునాథ మూవీ తీశారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారిని ఈ బంగారు రథంలో మాడవీధుల్లో ఊరేగించే ఉత్సవంలో పాల్గొనడానికి వేలాది మంది భక్తులు త్రూఅవుట్ ఇండియా నుండి ఇక్కడికి వస్తుంటారు. ధర్మస్థల పుణ్యక్షేత్రం ఎస్డిఎంసిఈటి సొసైటీ ద్వారా ప్రాథమిక పాఠశాలతో పాటు గురుకులం, సంస్కృతం బోధించడం, ఇంజనీరింగ్, మెడిసిన్, డెంటిస్ట్రీ వంటి విద్యాసంస్థలను స్థాపించారు. ఈ క్షేత్రంలో ప్రజలకి ముఖ్యమైన అవసరాలు భోజనం, విద్య, వైద్యం, సేవా కార్యక్రమాల్లో ఈ క్షేత్రం ముందంజలో ఉంది. ఇక్కడ చూడవలసిన ఇతర ప్రదేశాలు 39 అడుగుల మహాబాహుబలి గోమటేశ్వర విగ్రహం మరియు మ్యూజియం. కార్లో మా కర్ణాటక ట్రిప్ భాగంగా ఇంటి నుంచి గానగాపూర్, విజయపుర, కూడల సంగమేశ్వరం, ఐహోళే, బాదామి, పట్టడకల్, గోకర్ణ, మురుడేశ్వర్,
కొల్లూరు మూకాంబికాంబ టెంపుల్, కేశవనాథేశ్వర ఆలయం, ఉడిపి, శృంగేరి, ఇప్పుడు ధర్మస్థలికి చేరుకున్నాం. ఈ ఆలయాలే కాదండి, కర్ణాటక ట్రిప్ భాగంగా ఇంకా ఎన్నో ఆలయాలని మేమిప్పుడు దర్శించుకోబోతున్నాం. కంప్లీట్ ఐటినరీ కావాలంటే కమెంట్స్లో కర్ణాటక అని టైప్ చేయండి. లాస్ట్లో ఈ ఆలయాలన్నీ దర్శించడానికి మాకు ఎన్ని కిలోమీటర్స్ పట్టింది, ఎంత పెట్రోల్ ఛార్జ్ అయింది, ఎంత కాస్ట్ అయిందో ఆ డీటెయిల్స్ పెడతాను నా లాస్ట్ వీడియోలో. అప్పటి వరకు నా వీడియోస్ అన్నీ మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా అన్నీ చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ మంజునాథ స్వామి వారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.